యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరు మాటిచ్చారంటే అటు సూర్యుడి ఇటు పొడిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నాకు తెలుసు పంతులు గారా. అంతా బానే ఉంది గాని తల్లి, మరి ఈ నిశ్చితార్థం ఆగిపోతే సమాజంలో బ్యాడేమీ రాదు కదా? రాదు పంతులు గారు. ఎందుకంటే అదే సమయానికి ఇదిగో ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి నిశ్చితార్థం జరిపిస్తాం మనం. శివ శివ, ఇదేం ట్విస్ట్ నాయనా! అయితే ఇప్పుడు నేను ఆ నిశ్చితార్థం తప్పించి వీళ్ళిద్దరికి నిశ్చితార్థం జరిగేటట్టు చెయ్యాలన్నమాట. బాగా అర్థం చేసుకున్నారు పంతులు గారు. మీరు ఖచ్చితంగా నిశ్చితార్థం జరిపిస్తున్నారు. కాకపోతే ఆ ముసలోడికి మా లతకి కాదు, ఇదిగో ఈ వర్మకి మా లతకన్నమాట. సరిపోయింది. జరిగే నిశ్చితార్థంలో ఫిట్టింగ్ పెట్టి ఆపమంది నాకు ఫిట్టింగ్ పెట్టడానికన్నమాట. సరే, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? వాయిస్తాను తల్లి, వాయిస్తాను. కాకపోతే కొంచెం వివరంగా చెప్పండి. ఏట్లేదు పంతులు గారు, మీరు నిశ్చితార్థం మొదలెట్టాక ఏం సత్తారంటే అర్థమైంది పంతులు గారు. భేషమ్మా, నీ ప్లాన్ అద్భుతంగా ఉంది. మీ ప్లాన్ ప్రకారం మీరు కానివ్వండి. నా ప్లాన్ ప్రకారం వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిపించే బాధ్యత నాది. థ్యాంక్ యూ పంతులు గారు. ఏంటండి మళ్ళీ ఆ పిచ్చోడొచ్చాడు? పాపం, అతన్ని చూస్తే నాకు కూడా జాలేస్తుంది. ఇదిగోండి తాతగారు, మీరు వచ్చి ఇలా కూర్చోండి. తాతగారా? ఏయ్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం తాతగారు, తాతగారు, తాతగారు. పిచ్చి బాగా ముదిరింది. కాంతమ్మ, సాధ్యమైనంత త్వరగా మెంటల్ హాస్పిటల్కి పంపించండి. ఎవరికి పిచ్చి? ఎవరి పిచ్చి? నా పిచ్చా, నా పిచ్చా, నా పిచ్చా! ఇలా పిచ్చి పట్టినోళ్లాగా అరిస్తే నిజంగా పిచ్చి పట్టినోడే అనుకుంటారు. ఈ నిశ్చితార్థం అయ్యేదాకా కాస్త సైలెంట్గా ఉండు. నువ్వు చెప్తే ఓకే. అవును, పంతులు గారు ఇంకా రాలేదా? వచ్చారు, కాకపోతే చిట్టెమ్మతో మాట్లాడుతున్నారు. చిట్టి, చిట్టమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రండి. వస్తున్నాం కదా. బాబుగారు, మన వర్మది అచ్చం మీ పోలికే. చాలా ఆపుతావా? నా కొడుక్కి నా పోలిక రాకపోతే పక్కింటోడి పోలికలు వస్తాయా? ఏం మాట్లాడుతున్నావు? అది నిజమేననుకోండి. అవును కాంతమ్మా, ఒకప్పుడు జమీందారింట్లో పని మనిషిగా పనిచేసిన దానివి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఎలా సంపాదించావు? జనాలను ముంచి. నోరు మూస్తావా? సారీ అమ్మా. ఏదో కాలం కలిసొచ్చి కోట్ల రూపాయలు డబ్బొచ్చింది బాబుగారు. నీ యవ్వ, నాకు డబ్బులెలా వస్తే నీకెందుకురా ముదనష్ట పెదవ. బాబు, నిశ్చితార్థానికి నేను రెడీ అడ్డి. అంటే నిశ్చితార్థం జరుగుతుంది నీకా నాకా? నీకే. అప్పుడు నేను కదా రెడీ అవ్వాలి, నువ్వు రెడీ అవ్వడం ఏంటి? ఎదుగు మినిస్టర్ గారు, పంతులు గారు చెప్పింది నిశ్చితార్థం జరిపించడానికి రెడీ అని. ఓహో, అలాగా. అయితే రెడీ, నేను కూడా రెడీ. పెళ్లి కూతురు పిలిపించండి, పెళ్లి కూతురు పిలిపించండి. కాంతమ్మ, నిశ్చితార్థంలో ఈ పిచ్చోడు ఉండటం అవసరమా? కాస్త గదిలో పెట్టి తాళం వేసిరా. నన్ను గదిలో పెట్టి తలుపేయమంటావేంటి? పోనీలేండి పాపం, ఎంతైనా తాతయ్య గారు కదా. మనోరాలకి జరిగే నిశ్చితార్థం దగ్గరుండి చూడాలనుకుంటున్నాడేమో. కాంతమ్మ, ఇక్కడ ఏం జరుగుతుంది కాంతమ్మ? నా బుర్ర పగిలిపోతుంది.
ఇదిగో నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకు. ఇలాంటి సీన్లు నాకు కొత్తే. ఫైనల్గా నీకేం కావాలి? నిశ్చితార్థం జరగడం కావాలి, అంతేగా? ఆ, అవును అయితే కాంతమ్మ. జరిగేంత వరకు నోరు మూసుకొనుండు. అమ్మా, నువ్వు వెళ్ళి నచ్చని తీసుకురాపో. బావా, మనం అనుకున్న ప్లాన్ అమలు చేయడానికి ఎక్కువ సమయం లేదు. తొందరగా ప్లాన్ అమలు చేయి. అలాగే చిట్టి, ఆయుధం రెడీ చేశాను. సూపర్ బాబా, కానీ కానీ పెళ్లి కుమారుడికి సంబంధించిన వాళ్ళు ఇటువైపు వచ్చి కూర్చోండి. పెళ్లి కుమార్తెకు సంబంధించిన వాళ్ళు అటువైపే ఉండండి. అలాగే పంతులు గారు. అమలత రా. నేను రెడీ, నేను రెడీ, నేను కూడా రెడీ. ఏయ్, నీకు కొంచెమైనా బుద్ధుందా? అక్కడ కూర్చోవాల్సింది నా కొడుకు కదా, నువ్వు కూర్చుంటావేంటి? ఏమండి, పాపం అతని సంగతి తెలుసు కదా, పోనీ వదిలేయండి. మావయ్య, పాపం అతని సంగతి తెలుసు కదా. ఎంతైనా తాతగారు మనవరాలి నిశ్చితార్థం దగ్గరుండి చూడాలనుకుంటున్నాడు. అందుకే అడేపు కూర్చున్నాడు. నేను దగ్గర నుండి చూడడం ఏంటి? నేనే కదా పెళ్లి కొడుకుని. పాపం పిచ్చోడు కదా సార్, అతని మాటలు మీరేం పట్టించుకోకండి. మినిస్టర్ గారు, మీరు కూర్చోండి, కూర్చోండి. ఈ పిచ్చోడితో చచ్చిపోతాను. రే, నువ్వు వెళ్ళా పిచ్చోడి పక్కన కూర్చోపో. అలాగే నాన్న. రే రే, వర్మ వర్మ. తన పక్కన నువ్వు కూర్చోడమేంట్రా? అమ్మా, ఆడు పిచ్చోడమ్మా, ఎటు పారిపోకుండా ఉంటాడని పక్కన కూర్చోబెట్టారు. ఎక్కడ కూర్చుంటే మనకెందుకు? పెళ్ళవుతుంది కదా. కానివ్వండమ్మా, మీరు కానివ్వండమ్మా, కానివ్వండమ్మా. వీళ్ళ మాటలకి నాకు నిజంగానే పిచ్చెక్కేలాగుంది. అసలు ఏం జరుగుతుందో అర్థమై చావట్లేదే. ఒరే వర్మ, కూర్చోపో. ఏ, నువ్వు నా పక్కన కూర్చున్నావేంటి? నువ్వు నా పక్క నుంచి లెగు. పో పో, పో. ఏయ్, ఏదో పెద్దోడివి కదా అని వదిలేస్తున్నాను. ఇలాగే గనక గొడవ చేశావంటే పిచ్చాసుపత్రికి ఫోన్ చేసి డాక్టర్కి పట్టించేస్తానేమనుకున్నావో. సైలెంట్గా కూర్చో. కాంతమ్మ, ఏంటిది? పిచ్చి డాక్టర్ని పిలిపించి పట్టిస్తాడట. వీళ్ళ కంటికి నేను నిజంగా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నువ్వు బాధపడకు మినిస్ట్రు, సైలెంట్గా కూర్చో. 5 నిమిషాలు ఓర్చుకున్నావంటే నిశ్చితార్థం అయిపోతుంది. అది నిజమే. అయ్యా, అందరూ వచ్చేశారు కాబట్టి ఇక ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం మొదలు పెడదాం. అబ్బాయి వాళ్ళు తెచ్చిన ఉంగరాలు ఉంటే తీసి దగ్గర పెట్టుకోండి. ఇదిగో తెచ్చాం పంతులు గారు. ఇదిగో. సార్, ఆల్రెడీ తెచ్చాం కదా, మీరు లోపల పెట్టుకోండి. ఆ, నేను తొడగాల్సిన ఉంగరం మీరు తీసుకురావడం ఏంటి? ఎవరు తీస్తే ఏంటి సారు? తొడిగేది మీరే కదా. అయ్యో, ఇతను తొడగడం ఏంటి? మా అబ్బాయి కదా తొడగాల్సింది. ఈ అబ్బాయి ఎందుకు తొడగాలండి? ఎందుకంటే మీరు తాత కాబట్టండి. చిచ్చి చిచ్చి చి, ఏదో జన్మ. తాత తాత తాత. కాంతమ్మ, నాకు ఈరోజు క్లారిటీ కావాలి. ఉంగరం తొడిగేది నేనా వర్మానా? చెప్పు కాంతమ్మ. సార్ 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 మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, ఎందుకు సార్ గొడవ చేస్తున్నారు?
ఉంగరం తొడిగేది మీరే కదా సార్. అది కాదు రవిచంద్ర, ఓహో పిచ్చోడు ఎక్కువగా గొడవ చేస్తాడని అలా సర్ది చెప్తున్నట్టున్నారు. అలాగే తాత, నువ్వే ఆ ఉంగరం తొడుగు. తాతంటే అన్నారు కానీ ఉంగరం తొడుగు అన్నమాట నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. సరే సర్లే పంతులు గారు, అయ్యా మీరు తంతు మొదలు పెట్టండి. అలాగేనయ్యా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః, మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఓం గణానాం గణపతిం భవామహే కవినాం సర్వస్వతం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానం. అయ్యా, పెళ్లి కుమార్తెకు తమరి చేతుల మీదుగా ఉంగరం తొడగండి. అలాగే. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ ఉంగరం నువ్వు తీసుకున్నావేంటయా? ఇప్పటిదాకా ఎవరేం చెప్పినా నేను సైలెంట్గా ఉన్నాను. కారణం మా కాంతమ్మ చెప్పింది కాబట్టి. అవును సార్, ఉంగరం తొడగాల్సింది మా మినిస్టర్ గారే. అద్భుతంగా చెప్పారు సార్. తొడిగేయండి సార్ ఉంగరం. చూస్తారేంటి సార్, ఉంగరం తొడగండి. ఓం ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయతాం ధ్రువం బ్రహ్మముహూర్తస్సు ముహూర్తోऽस्तु నిశ్చితార్థశుభముహూర్తసమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలతా ఫలసిద్ధిరస్తు. లతా, ఓం రావే. శ్రీమన్మహాగణాధిపతయే నమః, మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఓం ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు చెయ్యివ్వు లతా. ముహూర్తోऽस्तु. ఇవ్వు. అయ్య బాబోయ్, మినిస్టర్ కండ కాలిపోతుందండి బాబు. సార్, అయ్యో రవిచంద్ర, ఆర్పై. బాబాయ్, ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది. అవునమ్మా, ఒక క్షణం నేను ఆలస్యం చేసిన మినిస్టర్ గారు కాలి బూడిదైపోయేవాళ్ళు. ఇప్పటికిప్పుడు ఈయన కండువాకి నిప్పెలా అంటింది? అదే నాకు అర్థం కావట్లేదు కాంతమ్మత. పంతులు గారు, ఓసారి అడిగారు జాతకం విడి చూడండి. అలాగేనమ్మా. అయ్యా, మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 1960 అక్టోబర్ 21.
అచ్చా బాబు, తమరు పువ్వు పుట్టినప్పుడు పుట్టారన్నమాట. పాపం ఎంతైనా తాతగారు కదన్నయ్య, ఆ మాత్రం ఉంటుందిలే. అమ్మా, ఈ జాతకం నేను చూడలేనమ్మా, నా వల్ల కాదమ్మా, నేను వెళ్ళిపోతానమ్మా. పంతులు గారు, అలా వెళ్ళిపోతారేంటి? అయ్యో ఆగండి, ఏమైందండి? చెప్పానండి, ఏమైందండి? నేను చెప్పలేను బాబు, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, వెళ్ళిపోతాను బాబు. అయ్యో, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, ఆగండి, పంతులు గారు. పంతులు గారు. ఓకే ఓకే సార్. రేయ్ రేయ్ ఒరేయ్, అమ్మా, ఈ పంతులు గారేంట్రా అలా పరిగెత్తారు? ఆ దిక్కుమాలిన జాతకం చూసి భయభ్రాంతులు అయినట్టున్నాడమ్మా, అందుకే అలా పారిపోయాడు. ఒరే వర్మ, ఈ పంతులు గారేంట్రా అలా పారిపోయారు? నాకు మాత్రం ఏం తెలుసు నాన్న, చిట్టె మొదలు వెళ్ళింది కదా, తీసుకొస్తుందిలే. పంతులు గారు, పంతులు గారు, ఆగండి, పంతులు గారు, ఆగండి. ఆగండి పంతులు గారు. అయ్య బాబు, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి అమ్మా, నేను వెళ్ళిపోతాను. అచ్చా, ఆగండి పంతులు గారు, ఆగండి, నేను వెళ్ళిపోతాను, ఆగండి, నన్ను వదిలేయండి. ఆగండి. మీరెలా అంటే అలా? అసలు ఈ ముసలాడి జాతకంలో ఏముందో చెప్పండి. చిట్టమ్మ, నువ్వు ముసలోడు అంటే అన్నావు కానీ నా జాతకం ఏంటో ముందు ఆయన అడిగి తెలుసుకోమ్మా, నీకు దండం పెడతాను. అదే పనిలో ఉన్నా మినిస్టర్ గారు, మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. చెప్పండి పంతులు గారు, మా ముసలాడి జాతకం ఎలా ఉంది? అమ్మా, నవగ్రహాలు గగ్గోలు పెట్టేస్తున్నాయమ్మా, అష్టదిక్పాలకులు అరుపులు అరుస్తున్నారమ్మా. అయ్యా, అష్టదిక్పాలకులు నవగ్రహాలు తర్వాత ముందు నా జాతకం ఏంటో చెప్పు అయ్యా, టెన్షన్తో చచ్చేలా ఉన్నానయ్యా, చెప్పండి అయ్యా. నీ జాతకంలో శని మిమ్మల్ని చిత్త కొట్టేస్తాడండి. రాహు మిమ్మల్ని రఫ్ అండ్ టఫ్ ఆడిస్తాడట. కేతువు కుమ్మేస్తాడట. గురువు గుద్ది గుద్ది చంపేస్తాడట. బాబాయ్, రాహు రఫాడించడం ఏంటి, గురువు గుద్ది గుద్ది చెప్పడం ఏంటి, కొంచెం వివరంగా చెప్పండి తండ్రి, నీకు దండం పెడతారు. అసలు నీ జాతకం ప్రకారం ఈ రోజు నీకు మరణగండం రాసుంది. కాకపోతే నీ పక్కన అద్భుతమైన జాతకం ఉన్న వర్మ కూర్చోవడం వల్ల నీకా మరణగండం తప్పిపోయింది. మీరు చెప్పేది నిజమా పంతులు గారు? మా వర్మ తన పక్కన కూర్చోవటం వల్లే ఈయన మరణగండం తప్పిందా? అమ్మా, ఆ వర్మే గనక ఇతని పక్కన కూర్చుని ఉండకపోతే ఈ పాటికి మినిస్టర్ గారి ఫోటోకి దడ్డపడుండేది. నిజమా? పంతులు గారు, మా మినిస్టర్ గారికి లతకి జరిగే నిశ్చితార్థం ఆగిపోకుండా జరగాలంటే ఏం చేయాలో చెప్పండి. సింపుల్ అయినా ఈ నిశ్చితార్థం జరిగే వరకు తోడ పెళ్లి కొడుగ్గా ఆ వర్మనే ఈ మినిస్టర్ పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఈయన చెయ్యాల్సిన తంతంతా ఆ వర్మతోనే జరిపించాలి. నేను చేయాల్సిన తంతంతా వర్మతో చేయించాలా? అప్పుడు నిశ్చితార్థం లతకి వర్మకి జరిగినట్టు అయ్యింది, కానీ నాకు లతకి జరిగినట్టు ఎలా అవుతుంది? చెప్పండి పంతులు గారు. మినిస్టర్ గారు, నిశ్చితార్థ కార్యక్రమం మీ చేతుల మీదుగానే జరుగుతండి. కాకపోతే వర్మ ఉంగరం పెట్టేప్పుడు మీ చేత్తో వర్మ చేయట్టుకోండి చాలు. అప్పుడు ఉంగరం మీరు తొడిగినట్టే అవుతుంది కదా, దాంతో మానగండం తప్పిపోతుంది, మీ నిశ్చితార్థం జరిగిపోయినట్టు ఉంటుంది. ఏమంటారు? అయ్యో, అది కాదమ్మా. చిట్టమ్మా, ఆ దేవుడు మినిస్టర్ గారికి చావు రాశాడు. ఆయన చావేదో ఆయన చేస్తాడు. మనం వెళ్దాం, పద పద. ఆగండి బాబు, ఆగండి బాబు, ఆగండి బాబు. అమ్మ చిట్టమ్మ, నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దమ్మా. నేను చేయాల్సిన తంతంతా వర్మ చేసిన తర్వాత లత నన్ను చేసుకోనంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? నేను తీసుకుంటానండి. లత కనుక మిమ్మల్ని పెళ్లి చేసుకోనంటే దాని అంత సుత్తాను. నిజమా?
ఈ చిట్టెమ్మ మాట ఇస్తే తప్పేదే లేదండి. థ్యాంక్ యూ చిట్టమ్మా. అయితే పంతులు గారు చెప్పిన కండిషన్లకి నేను రెడీ చిట్టమ్మా. అమ్మయ్య. కానీ దీంట్లో మాత్రం చిన్న కండిషన్ ఉంది. ఏంటది? నీ జాతకంలో ఉన్న దోషం వల్లనే వర్మని తోడపెళ్లి కొడుగ్గా మనం కూర్చోబెట్టుకున్నాం గాని మీరు చెయ్యవలసిన తంతులన్నీ వర్మతో చేయిస్తున్నట్టు గాని మూడో వ్యక్తికి తెలియకూడదు. అదేంటండి, ఆల్రెడీ ఇక్కడ నలుగురు ఉన్నాం కదా, మళ్ళీ మూడో వ్యక్తి అంటారేంటి? ఆయన ఉద్దేశం మన నలుగురికి తప్ప ఇంకో వ్యక్తికి తెలియకూడదు అని. అవునా? అలాగే అలాగే అది కూడా ఈ నిశ్చితార్థం పూర్తయ్యే వరకే. అలాగేనండి, మీరు చెప్పినట్టు చేస్తాను. వెరీ గుడ్. ఇంకెందుకు ఆలస్యం? పదండి వెళ్దాం.